అంతరాలు అసమానతలు లేని సమాజం కోసం పనిచేయాలని బాల వికాస వాటర్ ప్లాంట్ జాతీయ అధ్యక్షులు సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి పిలుపునిచ్చారు. శనివారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని ఆర్యవేశ్య భవన్లో బాల వికాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పిల్లల జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తోటి వారి పట్ల ప్రేమ అనురాగాలతో ఉండాలన్నారు. సమాజంలో తల్లిదండ్రులు లేని పిల్లలకు సమాజం తల్లి తండ్రి అయి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని అన్నారు. బాల వికాస వ్యవస్థాపకురాలు బాలక్క సమాజానికి ఆదర్శమని అన్నారు. అనాథ పిల్లలకు సంస్థ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు బెజగం బాలకృష్ణయ్య, బాల వికాస మేనేజర్ లత, బీఆర్ఎస్ నియోజకవర్గ అధికారి ప్రతినిధి మల్లికార్జున్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఐలేని అనితారెడ్డి, మాజీ కౌన్సిలర్ చిత్తారి పద్మ, శ్రీనివాస్, వెన్నె రాజు, మహేందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ అనుభూతే వేరు. ఆ అనుభూతే వేరు. కాబట్టి ఆరోగ్య నష్టమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవాలి అనేటువంటి ఆలోచనతోని ఈ కార్యక్రమాలను బాధ్యతలో ఇంకా ప్రోగ్రాం చేయలేదు. గ్రామాల చంద్రబాబు తెప్పించుడు, బాధ్యతలు తెప్పించుడు, ఆయనతో తెప్పించుడు, ఏదైతే చిన్న వయసులే అనుకోకుండా ప్రమాదమైన ఏదైనా గమనించి భర్త చనిపోతే భార్యకు అలా కుటుంబం చాలా ఇబ్బందులు ఉందని వాళ్ళు కూడా అలా రెండు లైఫ్ తీయాలి, మన ఇంట్లో వాళ్ళ కాలంలో బతకాలి అనేటువంటి వికాసం విలక్షణ విముక్తి ఉద్యమం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కాలిపెట్టు చచ్చినటువంటి సోదరులు నిర్వహిస్తున్నటువంటి సోదరులు వీళ్ళందరికీ నా స్ఫూర్తి అభినందన తెలుస్తూ ఈ పిల్లల పుట్టినరోజు కార్యక్రమం కేటాయిస్తున్నాం. తర్వాత ప్రతి సంవత్సరం ఇక్కడ మనం నిర్వహిస్తూ బాల వికాస అంటే హుస్నాబాద్ కాలిపెడుతూ ఫస్ట్ రెండో కేంద్రంలాగా బాల వికాస పిల్లలకందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు ఇంతసేపు 10 గంటలకు వచ్చిండ్రు, 4 అవుతుంది, 4 గంటల దాకా ఇంత ఓపిక ఉన్నారు. మన పిల్లల కోసం పనులు ఇడిచిపెట్టి వ్యవసాయ పనులకు పోయేది 200-300 కూలీలు విడిచిపెట్టి మంచి మంచి సీరియల్ కూడా విడిచిపెట్టి వచ్చి ఇక్కడ కూర్చొని కేక్ కటింగ్ వచ్చిందంటే చాలా సంతోషం అమ్మా. ఎవరన్నా ఇప్పుడు చూడండి, మీరు మాట్లాడాలంటేనో ఇక్కడికి వచ్చి మీరు మస్తు మాట్లాడతారు, మాకని ఎక్కువ ముచ్చట పెడతారు, కానీ ఇక్కడికి వచ్చి ఒక్క ముచ్చట పెట్టమంటే చెప్తలేదు. పిల్లల గురించి మాట్లాడమంటే లేండి అని చెప్పాల్సి వస్తుంది. మీరు ముచ్చట్లు పెట్టాలంటే 100 ముచ్చట్లు పెడతారు, కానీ పిల్లల గురించి ఇప్పుడు వాళ్ళే పిల్లలు అనాథ పిల్లలు ఎట్లా చెప్పిండ్రు, మా తల్లి మా తండ్రి ఎట్లా చనిపోతే మా బాబాయ్ ఉన్నాడు, మాకెవరు లేరు అనేది, అట్లాంటి విషయాలు కూడా మన కళ్ళలో కూడా వచ్చిన చచ్చిపోతా అనే నిర్ణయం వచ్చినా కూడా మన పిల్లలను చూసుకొని మనం ఆ ఆవేశాన్ని తగ్గించుకోవాలి. భర్త తిడితే చెవులు వినబడతలేవని సపరేట్గా బయటకు వచ్చైనా కూర్చోవాలి, ఏదన్నా టీవీ సీరియల్ పెట్టుకొని అయినా ఎక్కువ పెట్టుకొని కూర్చోవాలి. అత్తమామలు తిడతానండి, ఇప్పుడు అత్తమామలు తిట్టలే, ఒకప్పుడు అత్తమామలు చెప్పిన పని చేసినాం. ఇప్పుడు అత్తమామలు విడిచిపెట్టి కోడళ్ళు 5 జాబ్ చేసుకుంటాడు, ఎక్కడో జాబ్ చేసుకుంటూ ఉంటారు. కోడలైతే అత్త మస్తు విలువిస్తుంది. ఇప్పుడు